ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానములు 40వ రోజు బైబిల్ ధ్యానము కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము ప్రకటన గ్రంథము నుండి 21వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. ప్రకటన 21వ అధ్యాయము 1వ వచన ప్రారంభము. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే ఆల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనము క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము మరియు నూతన యెరూషలేమును గురించి చదువుతాము. పాపము వల్ల చెడిపోయిన మొదటి ఆకాశము మరియు భూమి గతించిపోయాయి. ఒక నూతన సృష్టి ఆరంభమైంది. తన భర్త కొరకు అలంకరింపబడిన వధువులా సిద్ధమైన ఒక పవిత్ర నగరము పరముననున్న దేవుని దగ్గర నుండి దిగి వస్తుంది. ఇది దేవుడు తన ప్రజలకు మధ్య నివసించే స్థలాన్ని సూచిస్తుంది. దేవుని గుడారము, ఆయన సన్నిధి ఇప్పుడు ప్రజల మధ్య ఉంది. ఆయన వారి దేవుడిగా వారితో కలిసి నివసిస్తాడు. బాధకు, దుఃఖమునకు అంతమును సూచిస్తూ కన్నీళ్లన్నీ తుడిచివేయబడతాయి. పాత విధానము గతించిపోయింది కాబట్టి మరణము, దుఃఖము, ఏడుపు, బాధ ఇక మీదట ఉండదు. దేవుడు సమస్తమును నూతనమైనదిగా చేస్తానని నొక్కి చెబుతున్నాడు. విశ్వాసము, పట్టుదల ద్వారా జయించేవారు అన్నింటినీ వారసత్వంగా పొందుకుంటారు. ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడతారు. ఈ నూతన యెరూషలేములో, ఆ మహిమకరమైన సంఘములో భాగముగా ఉండాలంటే వేషధారణ నుండి, అబద్ధము నుండి పూర్తిగా విడుదల పొందాలి. బహిరంగ జీవితములోనూ ఆత్మీయతలోనూ స్ఫటికము వలె తేటగా ఉండేటట్లు చూచుకోవాలి. మనమిప్పుడు చివరి దినాలలో జీవిస్తున్నాము. ప్రభువు త్వరలో రానయున్నాడు. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిస్తాడు. ఆయన ఆదియు అంతమునై ఉన్న దేవుడు. దప్పికొనిన వానికి జీవజలము ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇదే పిలుపు మరలా 22వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాము. ప్రకటన గ్రంథంలో 2 ఆహ్వానాలున్నాయి. మొదటిది అవిశ్వాసులైన వారికి రక్షణ పొందుటకు ఆహ్వానము. రెండవది విశ్వాసులు జయించుటకు ఆహ్వానించబడ్డారు. సాతాను ఇప్పటికే శిలువ మీద జయించబడ్డాడు. చివరకు అగ్నిగుండంలో వేయబడతాడు. యేసు, ఆయన పరిశుద్ధులు చివరకు జయిస్తారు. మనము చివరకు ఎక్కడ ఉంటామో కూడా మనకు తెలుసు. మన పరలోకపు తండ్రితో, యేసుతో మరియు పరిశుద్ధులతో, దూతలతో నిత్యము పరలోకంలో ఉంటాము. ఇది క్రీస్తు బిడ్డలకు అత్యంత ధైర్యాన్ని ఇచ్చే శుభప్రదమైన నిరీక్షణ. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. పరదైసున ఈ దినమే నా ఆనందములోను, పరదైసున ఈ దినమే నా ఆనందములోను, పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పరలోకమెన తుది ఊపిరిగా, పరలోకమెన తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. ప్రభు యేసుని వదనము
నా దేవుడు కనిపించే. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో, పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. హల్లెలూయా.